గతించిన పునరుత్థాన దినం మొదలుకొని ఈ పునరుత్థాన దినం మొదలుకొని మమ్మల్ని సంఘాన్ని మా కుటుంబాలను మీరు కాపాడి భద్రపరిచి మీ రక్తంలో కలిసిన వేగాల కింద మమ్మల్ని దాచి మమ్మల్ని నమ్మకం సజీవంగా ఈ సన్నిధిలో నిలబెట్టిన విధానం ఉదయకాలంలో ప్రతి స్థలంలో మీ ఆత్మను కొమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మ లేని వాడు నా వాడు కాదు. ఇదిగో నేను ప్రతి ఒక్కరిని అభిషేకం యాదంతా కూడా ఆది మొదలుకొని అంతవరకు అధ్యక్షత వహించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నీకు నా ప్రభా యాదకు వ్యతిరేకంగా నిలబడాలని ప్రయత్నం చేస్తున్నాను. ప్రాప్తిమైన స్థాపన చీకటి శక్తులను నాజరేయుడు యేసుక్రీస్తు నామములో బంధించి వేస్తున్నాను. వాడి పాత్రలు మీ విడుదల స్వరాలను అభిషేకించాను. గడమెత్తిన ప్రభా అయ్యా నీ కొరకు వారు పాడి నామాన్ని గర్వపరిచినట్లుగా ప్రభు చూపించాను. ఇదిగో నా ప్రభా ఆరాధనలో మీ సన్నిధి బలముగా దిగి వచ్చిన కాక ఈ దినమున ప్రభా ఈ ఆత్మను అందరిలో మీరు ఉపయోగించండి. సంఘం అంతా కూడా పురుషులు, స్త్రీలు, వృద్ధులు, పిల్లలు ప్రతి ఒక్కరు ప్రభా ఆరాధన నిన్నే చూడాలి ప్రభా, నిన్నే చూడాలి. నీ మహిమే వారు పొందుకోరు ప్రభా. నీకు స్తోత్రాలు. వారి ప్రతి బంధకం యేసు నామములో విరగొట్టబడును గాక. ప్రతి విధమైన కాడి యేసు నామములో నిర్వీర్యమవును గాక. మీకు వందనాలు ప్రభా. అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, అశాంతి లేని నడవడ, శాంతి లేని జీవితంలో ప్రతి ప్రతికూల పరిస్థితి నాజరేయుడు యేసు నామములో ఆరాధిస్తుండగానే యేసు నామములో వారిని విడిచిపెట్టి పొమ్మనాడుస్తున్నాను ప్రభా. సంఘం అంతా కూడా ప్రభా ఈ రోజు నూతన బలము, నూతన శక్తి చేత, నూతన అభిషేకం చేత మరలా 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 ప్రభా యేసు నామములో వారిని గురుకోవమని ప్రార్థన చేస్తున్నాను. అభిషేకించండి. వారిలో పరిశుద్ధ ఆత్మ అభిషేకం సంరక్షణగా రీక్షాత్మకంగా ప్రార్థన చేస్తున్నాం. చల్లారిపోయిన నిర్లక్ష్య స్థితి ఒకరు ఉన్నట్లయితే ఈ యేసు నామములో తొలగించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువానికి స్తోత్రం. అయ్యా సాక్ష్యాల ద్వారా మీరు మాట్లాడుకోకండి. ప్రతి బిడ్డ వారి జీవితంలో చేసిన పేరు ఎవరు కూడా చెప్పకుండా ఉండడానికి వీలేదు ప్రభు. ప్రతి వారికి ప్రేరేపణ ఇచ్చేయండి అయ్యా. నువ్వు చేసిన ఉపకారములను వేరులను అయ్యా సంఘం ఎదుటి వారు అయ్యాని ప్రోత్సాహకరంగా వారు మాట్లాడినట్టుగా వారు నెరవేర్చండి ప్రభా. ఇదిగో కాళ్ళు వచ్చిన ప్రభావం, ఇదిగో నీ ఆత్మీయమైన ఆహారం అందరూ విడిచి వడ్డించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సేవకులు వారు పరిచి చిన్నానుసారంగా అయ్యా నోటికి నోరుగా ఓరగా మీరు మాట్లాడాలని ప్రార్థన చేస్తున్నాను. వాక్యమే కదయ్యా మమ్మల్ని బలపరిచింది, వాక్యమే కదా మమ్మల్ని నడిపించింది. ఇదిగో రాబోయే వారం అంతా కూడా మేము నడిపించబడడానికి, మేము నిలబడడానికి, మేము ప్రభా నీలో ఎదగడానికి, ఫలించడానికి ప్రభా నీ అమూల్యమైన సందేశం మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తాం. విధంగా గ్రహించిన హృదయాన్ని అర్థం చేసుకునే మనసు మాకు దయచేయండి ప్రభా. ఇగో నా ప్రభా యోగారాధన ప్రారంభం మొదలుకొని చివరి ఆశీర్వాదము ప్రార్థన వరకు ఎటువంటి కలిపి లేకుండా, ఎటువంటి ఆటంకం లేకుండా కరెక్ట్ సమస్తాన్ని స్వాధీనంలో తీసుకోండి ప్రభా. మీ కరెక్ట్లను జరిగిస్తున్నాను. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభా మీకు ఆరాధిస్తున్నాను. ఇదిగో ప్రభా ప్రార్థన వ్యవస్థాపకులైన మార్పు గారిని అయ్యా యోహాను గారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ఎంతో భయంకరంగా పడి ప్రభా నీ కుమార్తె నీకు భయపడుతూ నిరామడిస్తుండగా అయ్యా వారి జీవితంలో గొప్ప కార్యములు చేయమని ప్రార్థన చేస్తున్నాను. కుమార్తెను మనవలను మనవరాలను మీరు దీవించండి, వారి మంచి భవిష్యత్తు దయచేయండి. మీ చిత్తమే వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థన. ఇంకా నీ ఆత్మచేతని బలమైన అభిషేకంతో నింపి మంచి ఆయుధాలు ఇచ్చి అనేకులకు ప్రార్థించి దగ్గర ఇంకా బలపరిచి వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. మంచి వారిని ఆయన ప్రతి వారి విడిపించి అయ్యా చిత్తానుసారంగా నీకు మనకి మహిమకరంగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. సర్వ సంఘాన్ని దీవించండి. ఈరోజు సంఘం అంతా కూడా ప్రభా అనేక మంది మహిమను మనం పొందుకున్నట్లుగా ప్రభు చెల్లిస్తున్నాం. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభు మీకు ఆరాధిస్తున్నాం. యేసు నామములో ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ గుండెలో దాచుమా, నీ గుండె తీసుకొచ్చుమా, నా ప్రాణ నా క్షేమమా నీవే. బాధపడుతున్నాను. నీ గుండెలో దాచుమా, నీ గూటికే చేర్చుమా, నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా, నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా. ఊరులేని గువ్వగా దారి తప్పితి, గుండె చెదరిన కోయిలై మోనపోయితి. ఊరులేని గువ్వగా దారి తప్పితి, గుండె చెదరిన కోయిలై మోనపోయితి. నీ గుండెలో దాచుమా, నీ గూటికి చేర్చుమా, నీ గుండెలో దాచుమా, నీ గూటికి చేర్చుమా. నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా, నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా. గోవలకు గురువిష్టం, గోయిలకు మాటిష్టం, నాకేమో నువ్విష్టం, నీ సన్నిధి ఇష్టం. గోవలకు గురువిష్టం, గోయిలకు మాటిష్టం, నాకేమో నువ్విష్టం, నీ సన్నిధి ఇష్టం. నువ్వంటే ఇష్టం యేసయ్యా, నువ్వు లేకుంటే బ్రతికే కష్టమయ్యా. నువ్వంటే ఇష్టం యేసయ్యా, నువ్వు లేకుంటే బ్రతికే కష్టమయ్యా. నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా, నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా. నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా, నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా. ఊరులేని గువ్వగా దారి తప్పితి, గుండె చెదరిన కోయిలై మోనపోయితి. చేపలకు నీవిష్టం, పిల్లలకు తండ్రిష్టం, నాకేమో చెలిమిష్టం, నీ స్నేహము ఎంతో ఇష్టం. చేపలకు నీవిష్టం, పిల్లలకు తండ్రిష్టం, నాకేమో చెలిమిష్టం, నీ స్నేహము ఎంతో ఇష్టం. నీరంటే ఎంతో ఇష్టమయ్యా, నీరంటే ఇంకా ఇష్టమయ్యా. నీరంటే ఎంతో ఇష్టమయ్యా, నీరంటే
Thank you.
ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. యేసులా జీవిస్తే, యేసులా ప్రార్థిస్తే, యేసులా ప్రేమిస్తే, యేసులా ప్రకటిస్తే, యేసులా జీవిస్తే, యేసులా ప్రార్థిస్తే, యేసులా
హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెత్తి మొదలు చెప్తున్నాం. సంతోషంగా వారందరూ నిద్ర వస్తున్న వారందరూ చెప్తాం హల్లెలూయా. అబ్బా హల్లెలూయా. మంచిది. అందరూ లేచిన పడదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తనలు మనం చదువుకుందాం. 83వ కీర్తన. అందరం కలిసి ఏకస్వరంతో కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. భయంకరమైన ఎండ, చాలా అధికమైన వేడితో మనం కనుక త్వరగా మనం ముందుకు వెళ్దాం. 83వ కీర్తన అండి. ఆసాపు రచించిన 83వ కీర్తన. దేవా ఊరకుండకును, దేవా మౌనముగా ఉండకము, ఊరకుండకము. నీ శత్రువులు అందరి చేస్తున్నారు, నేను ద్వేషించు వారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పడుచున్నారు. నీ మరుగు చూసిన వారి మీద ఆలోచన చేస్తున్నారు. వారు ఇశ్రాయేలు పేరును ఇకను జ్ఞాపకముకు రాకపోవట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుకు రెండని చెప్పుకొనిచున్నారు.
ఏక మనసుతో వారు ఆలోచన చేసి ఉన్నారు. నీకు విరోధముగా నిబంధన చేయించున్నారు. గుడారపు వాసులైన ఎదోమీయులు, ఇష్మాయేలీయులు, మోయాబీయులు, అగ్రీయులను, గెబూలు వారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిష్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకుని ఉన్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయం చేస్తున్నారు. విద్యానులకు నీవు చేసినట్లు కీషోను ఏటినకును, నీవు సిసెరాకును ఎబీసునకును చేసినట్లును వారికి నీ చేయుము. వారు ఎద్దోరులో నశించి భూమికి పెట్టయిరి. ఓరేబు జేబు అను వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులను చేయుము. జెబహు సల్మున్నా అను వారికి చేసినట్లు వారి సకల రాజులకు చేయుము. దేవుని నివాస స్థలము మనం ఆక్రమించుకోమని వారు చెప్పుకొచ్చున్నారు. నా దేవా, సుడి తిరుగు దూరి వలెను, నారు ఎదుటి ఒగుడాకు వలెను వారిని చేయుము. అగ్ని అడవిని కాల్చినట్లు, కారు చిచ్చు కొండలను తగలబెట్టినట్లు నీ తుఫాను చేత వారిని తరుము. నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా, వారు నీ నామము వెలుగునట్లు వారికి పూర్ణ అవమానము కలుగజేయము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక. వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవా నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారు ఎరుగుదురుగాక. దేవుని పరిశుద్ధ వాక్యం మనల్ని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం. హృదయపూర్వకంగా 10 నిమిషాలు దేవుని ఆరాధన చేద్దాం. అందరం కలిసి హృదయపూర్వకంగా దేవుని ఆరాధన కళ్ళు మూసుకుందాం. మన స్వరాలు తిరుగుతాం. ఇంకా ఆలోచనతో అటు ఇటు దిక్కులు చూడకుండా యువతకాల సమయంలో నీ మనసును, నీ తనకు ఆలోచన అన్ని కూడా ప్రభు మీద ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ సమస్యలతో దేవుని సందుకు వచ్చావు. ఆయన సమస్తము చూపించిన దేవుడు అండి. ఆయనకు మౌలికమైనది ఏది లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఈ రోజు నీ కన్నీరును ఆనంద బాష్పాలుగా మార్చగలిగిన దేవుడు నీలో ఉన్నాడు. మీ దుఃఖ దినములు సమాప్తమాయని దేవుడు అందరూ దేవుడు చూద్దాం. అందరూ దేవుడు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజా రాములకు జనులా ఆత్మీయులకు సింహాసనపై ఆసీనుడా, గౌరవముడా నీకు వందనాలు, రత్నముడా నీకు వందనాలు, పదివేలలో ఆకాంక్షణీయుడా, పూజార్హుడా, సర్వాంతర్యామి నీకు వందనాలు, సర్వసృష్టికర్త నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, నమ్మదగిన దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, మాలోకి రండి ప్రభువా. మీ ఆత్మ మాపై కుమ్మరించున్నాయి. మాకు ఎదురుగా నిలబడతారని ప్రతి శక్తిని తొలగించు ప్రభువా. మా మార్గంలో సరళం చేయాలి అయ్యా. మా మార్గాల్లో నెమ్మది దయచేయి. మేము అలసిపోయి ఉన్నామయ్యా, మమ్మల్ని బలపరచయ్యా. మేము కరిగిపోయి ఉన్నామయ్యా, మమ్మల్ని ఆనందయ్యా. మేము పడిపోయిన వారిగా ఉన్నామయ్యా. నీ చేయి పట్టుకొని మమ్మల్ని లేపాలని దేవుడు సంగముగా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవుని చూద్దాం. దేవుని చూద్దాం. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన దేవుని చూద్దాం. నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడైనా ఈ లోకంలో ఎవరు నమ్మదగిన వారు లేరండి. ఆయన ఒకే నమ్మదగిన దేవుడు. నీవు నమ్మకున్న వారందరినీ కట్టేట ముంచి వెళ్ళిపోయారు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన కనికరం కలిగిన దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన వాత్సల్యం చూపించే దేవుడు. నీ ఆయన ఎంతగానో ప్రేమ చూపించే దేవుడు. నీవు నశించబడమని ఉద్దేశం కాదు, నీవు దూరమైన చుట్టం కాదు. ఆయన దగ్గర నిన్ను దీవించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నీ కన్నీరును తుడిచే దేవుడు, నీ సమస్య నుంచి విడుదలించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కలవరపడినే కొండల వైపు నా
కొండల వైపు నా కనులేతే కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా నీవు నాకుండగా నీవే నా అండగా నీవు నాకుండగా నీవే నా అండగా
పరవశించి పాడేదా కలవరపడినే కొండల వైపు ఓ సహరమలర కలరమల కలవరంతో ఉన్నావేమో, కష్టాల్లో ఉన్నావేమో, కన్నీళ్ళతో ఉన్నావేమో, నా ప్రభు ఈ రోజు నీతో మాట్లాడబోతున్నా. నీ కష్టాల కన్నీటి నుంచి ఆయన నాట్యముగా మార్చే దేవుడు. నీ దుఃఖ దినములు సమాప్తమైన నిబ్బరమైన కలిగి మన ముందు చూడడం మరుగు నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చాలు యేసు, నీవే నాకు. ఎవరు నేను బాధపడుతున్నవి, నువ్వు నమ్ముకున్న వారే నిన్ను మోసం చేసి వెళ్ళిపోయారు. నీ చుట్టూ ఉన్న వారు నీకు ఆయాసకరంగా ఉన్నారేమో. ఏ దుఃఖ చూసినా ఏ వైపు నీకు సహాయం జరగలేదేమో. కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో. నిరాశతో విసురుకుంటూ ఉన్నావేమో. బాధపడిన వాళ్ళు నీవు వచ్చేవేమో. ఎడవలేక కన్నీళ్ళు రాక ఎండిపోయిన నీ హృదయంతో దేవుడు నేను మాట్లాడబోతున్నావా. నేను నాకు భయపడకు, నిరీక్షణ లేని ఇతరుల వలె మనం ఉంటున్నాడు. మన దేవుడు రోషం కలిగిన దేవుడండి. సైన్యములకు అధిపతి దేవుడిని పక్షాన యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దిగువకు చర్యకు భయపడకు. మెట్టనున్న ప్రతి స్థలాన్ని మొదలు పడిన దక్షపదులను సరాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నిరీక్షణ లేని యుద్ధంలో ఉండదు. ఆ నిరీక్షణ కలిగించే దేవుడు యుద్ధకాల సమయంలో ప్రభా నాతో మాట్లాడు యేసయ్యా, నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను ప్రభా. ఇదిగో నేను అలసిపోయినానయ్యా, ఇక నా వల్ల కాదయ్యా. ఇదిగో ఈ సన్నిధికి దేన మనసుతో నేను కృంగిన స్థితిలో ఉన్నానయ్యా, ఈరోజు నాతో మాట్లాడుతాను లేపయ్యా అని ప్రభు సన్నిధిలో ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటుండగా ఈ ఆరాధనంతా కూడా దేవుడికి మహిమకరంగా జరిగినట్టుగా వాక్యము ద్వారా దేవుడు అందరితో ఇద్దరు మాట్లాడినట్టుగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాలను, అర్థం చేసుకున్న మనసును దేవుడు మనందరికీ అనుగ్రహించినట్టుగా ఈ ఆత్మ చాలదు ఇంకా దేవుని అభిషేకముతో మనం నింపబడినట్లుగా పరలోకమును దేవుని అభిషేకం మన అందరి బయటికి వచ్చినట్లుగా మొదటి యుగములో జరిగిన ఆశ్చర్య కార్యాలు చివరి దినాల్లో మనందరినీ దేవుడు తన ఆత్మ చేత సంధించినట్లుగా బలహీనుడుగా ప్రతి బిడ్డను దేవుడు దర్శించి ఎదురు గొప్ప విడుదల ప్రతి వారికి దేవుడు అనుగ్రహించినట్లుగా దేవుడు వచ్చిన సర్వ సంఘాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా మన మధ్యలో ఆత్మీయ కలిగిన ప్రార్థన చేస్తుండగా అర్థమైనట్టుగా మహాదేవుడా స్తోత్రములు చెల్లించిన ఆకాశమందున ఆశ్రయుడా నిత్య నివాసి ప్రభావం గల గొప్ప దేవుడా నీకే స్తుతి స్తోత్రములు. గతించిన వారము నుంచి వారము దాకా నీ ఉచితమైన పుస్తకన నీ రెక్కల స్థాపన మమ్మల్ని మా కుటుంబాన్ని సర్వస్వంగాన్ని జ్ఞాపకం చేసుకొని మళ్ళా నువ్వు ఆశ్రయించిన జన్మ ప్రస్తుతం వచ్చిన జన్మ అదృష్ట జన్మ మమ్మల్ని మా కుటుంబాన్ని సర్వస్వంగాన్ని నీ ఆలయంలో ప్రవేశపడి విధానం పెడి నేను ఆ మానకి లెక్క వేరుపడి స్థితిస్తున్నాను. వారి పనులు మా కథలు తెచ్చుకున్నాను చేసే స్వాములో నీ కృప మా పట్ల కల్పించి అనేక మంది పని అమ్మాయి కుమరించింది. అప్ప కాని వారు నా వారికి అదనం ఉంటుంది. ఆత్మ లేకపోతే నరకమే కదంగా ఉంటుంది. నీతి మందుని మీద నీతి మందుని పని ఆత్మని కుమరిస్తుంది. మా వృద్ధుల కలక నాలా దర్శనవచ్చు ఆస్వాదాన్ని చెప్పేది. అవునే ప్రభా, మా వృద్ధుల కలక దర్శనం మా కుమారులకు మాత్రం ప్రసనాలకి 50 దినాల్లో ప్రతి వారికి
అయ్యా ఈ ఆత్మానుసారం ఈ రోజు నీ గొర్రెలతో ఇక్కడ నశించిపోతున్న ఆత్మీయతకి నడిపించు. ఆత్మకార్యంలో సంఘములో జరిగించి సంఘములో సమాధానం, శాంతి, పరిశుద్ధత, ప్రేమ ఏర్పడి సర్వ సంఘానికి నువ్వు మేలు చేయటం ప్రసిద్ధుడైన శరీర మనమడ ముందు సంపూర్ణమైన ఆరోగ్యాలతో లేదు. వెరిగోడ మనమడ ముందు సంపూర్ణమైన ఆరోగ్యాలతో లేదు. శ్యామ కుమార్తె ముందు సంపూర్ణమైన ఆరోగ్యాలతో లేదు. ఇంకా సంఘంలో ఏక మంది రోగులు ఉన్నారు. పేరు పేరు మోచి కుమార్తెనే గుర్తించండి సంపూర్ణమైన ఆరోగ్యంతో గుడి వచ్చిన ప్రతి కూడా నీ పేరు నాకు మార్పడి నీ సేవకులు మరిగించవచ్చు. అందరూ కావాల్సిన వాటిని ఏమి మాట్లాడబోతున్నావు అని ఆత్మ అభిషేకమే నీ సేవకులపైన నీ వాక్య శక్తి నీ సేవకులపైన తన భార్య బిడ్డలు తన సేవ నీకు దీవించి దూర దేశంలో తెలియదు తన తెలియదు జ్ఞాపకం కలిసి ఆయన ఆశ్రవసరములు జరిగింది. ఏ భయంకర మేడకు పెద్దగా ఎగిపోతుంది కాస్త వ్యాపించి అవసరాన్ని కుమ్మరించి బాబుని ముందు సంపూర్ణమైన ఆరోగ్యం వినోద బాబుని ముందు సంపూర్ణమైన ఆరోగ్యం రమణ బాబుని ముందు సంపూర్ణమైన ఆరోగ్యం చిన్న జగమైన నీ పెద్ద జగమైన ముందు సంపూర్ణమైన ఆరోగ్యం నుంచి కాక గుడి వచ్చిన ప్రతి కూడా నీ పేరు నా బాబుని దిగించాను. ఎన్నిక లేదు ఐసీలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను కూడా నిశ్చితమైతే వద్దు నీకు తెలుసుకుంటాను. నువ్వు ఈరోజు నాతో మాట్లాడి నీ కార్యం జరిగించను. నా ప్రాంతం నీ కోసం నా ప్రాంతం సమాధానం తీసుకుని మాట్లాడుతున్నాను. అందరూ కూర్చున్నామండి. దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ లో ఉదయకాల సమయంలో కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యం ధ్యానించుకున్నాం. ఎందుకంటే భయంకరమైన ఎండ ఈరోజు చాలా గట్టిగా త్వరగా మనం ముగించుకున్నాం. మనం ముందుకు దేవుని వాక్యాన్ని మనం ఎంత ధ్యానిస్తే అంత బలపరచుకోవాలి. కానీ ప్రతికూల పరిస్థితులు మనకు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి కనుక దేవుని వాక్యం ధ్యానించాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఈరోజు 2వ రాజు గ్రంథం 5వ అధ్యాయాన్ని మీరు తీసుకెట్టినట్లయితే ఒక వ్యక్తి గురించి ఈరోజు పరిశుద్ధ బైబిల్ నుంచి దేవుని వాక్యం మనం ధ్యానించేద్దాం. ప్రేమ దేవుని పెట్టారా, ప్రభు అందరి జీవితాల్లో కోరుకున్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనం అందరం కూడా నూతన సృష్టిగా మార్చబడాలని కోరుకుంటాడు. ఎలా అంటే నూతన సృష్టిగా. నూతన సృష్టి అంటే ఏంటి? తిరిగి మరలా జన్మించడం. జన్మించారా అని మేము ప్రశ్నిస్తే చాలా మంది ఏమనుకుంటారంటే అదేంటండి మేము ఆల్రెడీ తిరిగి జన్మించాం, మా పాత రోగ జీవితాన్ని అంతా కూడా పాత పెట్టేశాం, ఇది నూతన నవీన స్వభావాన్ని మేము ధరించుకున్నాం, యేసు ప్రభువుని నమ్ముకున్నాం అని చాలా మంది అనుకుంటా ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన సృష్టి అంటే ఏంటంటే ఇక మరలా నువ్వు వెనక్కి వెళ్ళి తిరిగి చూడకూడదు. ఈరోజు చాలా మంది క్రైస్తవం ఎలా ఉందంటే ఆనాడు మొదటి ఆదాము ఏదైతే దేవుని మాటను తృణీకరించి తినవద్దన్న పండు తిని ఆ ఏదేలు తోటలో నుండి తోలివేయబడిన తర్వాత పాపం అనేది ప్రతి మనిషి మీద ప్రభుత్వం చేయడం ప్రారంభించబడిన ఎప్పుడైతే కడపటి ఆదామని యేసుక్రీస్తు 2024 సంవత్సరాలకు ఆయన భూమి మీదకి వచ్చి నేను చేసిన ప్రతి పాపమును ఆయన తన భుజాల మీద వేసుకుని మనందరి కొరకు తన రక్తాన్ని చిందించి మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధులుగా మార్చి నిర్దోషులుగా ఆయన సన్నిధిలో మనం నిలబెట్టినాడు. కనుక ఇప్పుడు మరలా ఆ పాత రోగ జీవితంలోకి వెళ్ళకూడదు. మరలా ఆ వ్యక్తమైన వాటి గురించి ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయకూడదు. బైబిల్ గ్రంథంలో నయమాను అని ఒక వ్యక్తి ఉన్నాడండి. సిరియా దేశపు రాజ్యానికి ఇతడు సైన్యాధిపతి. మొదటి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన
నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయమును కలుగజేసి ఉండెను. కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడైను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. చాలండి. ఎవరికండినా కుష్ఠరోగి. ఇతడు సిరియా దేశానికి ఒక సైన్యాధిపతిగా ఉన్నాడండి. సైన్యాధిపతి అంటే రాజు తర్వాత రాజు అంతటి వాడు. రాజుకి ఎంతమంది అయితే సైన్యం ఉంటుందో ఈ నయమాను అనే ఒక వ్యక్తి కూడా అంతే సైన్యముతో, అంతే మార్బలముతో, బంధు బలముతో, మార్బలముతో, అధికార బలముతో నిండిన వాడై ఎవరి మీదకి దండెత్తుకు వెళ్ళాడు? ఇశ్రాయేలు దేశాన్ని మీదకి దండెత్తుకు వెళ్ళి అక్కడ నుండి ఒక చిన్న దాన్ని పట్టి బంధించి తీసుకొచ్చాడు. ఇతడు కుష్ఠరోగంతో జీవిస్తా ఉన్నాడు. ఒక సైన్యాధిపతి, ఒక మంచి హోదాలో ఉన్నాడు, ఒక అధికారిగా ఉంటా ఉన్నాడు. కానీ ఇతనికి ఏమి లేదు, ఆరోగ్యం లేదు, మనసులో నెమ్మది లేదు, అశాంతితో జీవిస్తా ఉన్నాడు, శాంతి లేని బ్రతుకులు జీవిస్తా ఉన్నాడు. ఇతని జీవితాన్ని ఎవరయ్యా పసిగట్టారంటే ఒక బానిసైన ఆ చంటి బిడ్డ పసిగట్టాడు. ప్రతి దినము కూడా ఆ ఇంటిలో అనేకమైన పనులు చేస్తూ తన యజమానుడికున్న రోగాన్ని ఈ చిన్నది పసిగట్టిందని. బహుశా ఆ అమ్మాయి వయసు మనం ఒక ఆలోచన చేస్తే ఒక 7 సంవత్సరాలు లేదా ఒక 10 సంవత్సరాల వయసు కలిగిన ఒక చంటి బిడ్డ ఎక్కడుంది? శత్రువు గృహంలో ఉంది. శత్రు యొక్క గృహంలో నివసిస్తున్న బానిస బ్రతుకులో ఉంటున్న ఆ బిడ్డ ఎవరి గురించి ఆలోచన చేస్తుందండి? యజమానుడి గురించి ఆలోచన చేస్తుంది. మనం 2వ వచనం చదివితే ఇక్కడ సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశమునకు పోయిండిరి. వారు అక్కడి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఏం చేస్తుందండి? పరిచర్య చేస్తాం. అనేకమైన వ్యక్తి చాకరీ చేస్తామండి. అనేకమైన పనులు చేస్తూ ఒక దుర్భరమైన జీవితం జీవిస్తున్న ఈ చిన్నది ఎవరి గురించి ఆలోచన చేస్తుందంటే యజమానుల గురించి ఆలోచన చేస్తుంది. ఎందుకంటే అతని వస్త్రాలు ఉతుకుతున్నప్పుడు ఆ వస్త్రములలోంచి ఒక దుర్వాసన అనేది ఆమె పసిగట్టి తన యజమానులతో మాట్లాడుతూ ఉంది. ఇదిగో షోమ్రోన్లో ఒక దైవజనుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? షోమ్రోన్లో. ఎక్కడుండి మాట్లాడుతుంది? ఒక అన్యుని గృహంలో ఉండి ఎవరి గురించి గొప్ప చేస్తుంది? ఆయన నామాన్ని గొప్ప చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు. ఎంతగానో ఆయన కృపను మన పట్ల చూపిస్తా ఉన్నాడు. ఎప్పుడైనా దేవుణ్ణి గణపరిచావా? ఎప్పుడైనా నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కనీసం ఒక ఆత్మను దేవుడి దగ్గర నడిపించగలిగావా? కానీ బానిస బ్రతుకులో ఉన్న ఈ చిన్నది, ఒక అన్య రాజు చేతిలో ఉన్న ఈ చిన్నది ఏం చేస్తుంది? తన యొక్క యజమాని యొక్క కష్టాన్ని చూసి తనకి ఎవరి గురించి చెప్తుందండి? దైవజనుడి గురించి చెప్తుంది. ఇదిగో శోభ్రంలో ఒక ప్రవక్త ఉన్నాడు. నా ఏలిన వాణి ఉండవలన నీతో నేను కోరుచున్నాను. అతడు నా ఏలిన వాణి కలిగిన కుష్ఠు రోగములు బాగు చేయని తన యజమానురాలుతో ఒక దైవ సేవకుడున్నాడమ్మా. ఆయన దగ్గరికి వెళ్ళింది, నీ భర్త బాగు. నువ్వు చెప్పావా ఎప్పుడైనా? నీ శత్రువుకి ఎప్పుడైనా దేవుని మాటలు చెప్పగలిగావా? కష్టంలో ఉన్న వ్యక్తికి నువ్వు ఎప్పుడైనా దేవుని మాటలు చెప్పగలిగావా? దేవుడు ఎంతగానో మన జీవితంలో మేలు చేస్తా ఉన్నాడు. మనం అనుకుంటాం చాలాసార్లు గొప్ప చెప్పుకుంటా ఉంటాం. యేసు ప్రభు నమ్ముకుని 30 సంవత్సరాలు అయిపోయింది, 50 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది. ఓ మాకు బాగా తెలుసు ఆయన గురించి. మేము వినని వాక్యాలు కాదు, మాకు తెలియని పరిశుద్ధ గ్రంథం ఎంత మాత్రం కూడా కానీ ప్రతిరోజు మాకు తెలుసు. ఎన్నో వాక్యాలు మేము విన్నాం. బైబిల్
బైబిల్ ఇప్పటికీ 40 సార్లు ఇక్కడ నుంచి ఆ చివరి చదివేస్తున్నాం, అవన్నీ తెలుసు అని చెప్పి ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే గర్విస్తా ఉన్నారు. ప్రేమ దేవుడు పెట్టారా? గర్వాంతులను ఆయన అణిచే గర్వాంతులను అణిచే దేవుడు. గర్విష్ఠులైన వారిని అణిచి ఏం చేస్తాడంటే ఆయన గట్టి వేయించే దేవుడు. నీ జీవితంలో ఏముందో తెలుసా? తగ్గింపు జీవితం అన్నారు. లోబడే మనసు దేవుడు కోరుకున్నాడు. ఎవరైతే ఆయన సన్నిధిలో లోబడతారో అది వారికి ఏం చేస్తాడంటే ఆయన ఉన్నతమైన స్థితిలో కూర్చుండబెట్టే దేవుడు అంటే. ఈ చిన్నది ఒక భయంకరమైన బానిస జీవితాన్ని జీవిస్తూ కూడా తన యజమాని యొక్క స్వస్థత కొరకు ప్రయత్నం చేస్తాను, తన యజమాని యొక్క మారు మనసు కొరకు మరి ప్రాకులాడుతున్నట్టుగా మనం చూస్తాం. అప్పుడు ఆ నయమాను తన భార్య ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో షోమ్రోలో ఒక దైవ సేవకుడు ఉన్నాడంట, ఆయన దగ్గరికి వెళితే నువ్వు బాగుపడతావంట, ఇదిగో ఈ సంగతి చెప్తామని చెప్పినప్పుడు నయమాను తనకున్న అధికారాన్ని బట్టి తన భార్య మీద ఏమాత్రం కూడా కోపగించుకోవడం లేదండి. ఏమి కూడా ఆలోచన చేయకుండా తడువు చేయకుండా ఏం చేస్తాడంటే కొంతమందిని తీసుకుని వెళతా ఉన్నాడు. కొంతమందిని తీసుకుని వెళుతూ కొన్ని వెండి వస్తువులను, దుస్తులను, పనివారిని, తన సైన్యాన్ని వెంట పెట్టుకుని చేస్తాడంటే తీసుకుని వెళ్తున్నాడు. చూడండి 9వ వచనాన్ని మనం చదివితే, నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ఎదుట, ఎక్కడున్నాడండి? ఎక్కడ దిగాడంట? ఎలీషా యొక్క ఇంటి ద్వారం ఎదుట. దేని కోసం వచ్చాడు? స్వస్థత కోసం వచ్చాడు. నా మాట జాగ్రత్తగా, స్వస్థత కోసం వచ్చిన వ్యక్తి ఏం చేయాలి? రథము దిగి దైవ సేవకుని దగ్గరికి వెళ్ళాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? రథము మీద ఉండి ఆ ఎలీషా ద్వారం దగ్గర నిలబడి చూస్తాను. ఆయన అనుకుంటాడు మనసులో, నేను సిరియా దేశానికి గొప్ప సైన్యాధిపతిని కదా, ఇదిగో ఈ ఎలీషా అనే దైవ సేవకుడు నా కాళ్ళ దగ్గరికే వస్తాడు. ఈరోజు చాలా మంది అనుకుంటారు ఏమో తెలుసా, దైవ సేవకుడు మా దగ్గరికి రావాలి, మేము ఆయన దగ్గరికి వెళ్ళటం కాదు, ఆయనే మన దగ్గరికి రావాలి. ఈరోజు చాలా మంది మనుషులు ఏముందంటే గర్వం, ధనాపేక్షతో నింపబడి వారి చేతిలో ధనం ఉందని చెప్పి ఆ ధనాన్ని బట్టి దేనైనా కొనుక్కోగలం, ఏ అధికారమైనా మేము సంపాదించుకోగలం, ఎవరినైనా కూడా మా కాళ్ళ కిందకు తీసుకొని రాగలమని చాలా మంది అనుకుంటా ఉన్నారండి. ప్రియమైన పెట్టారా? కానీ ఎలీషా వచ్చాడండి? రాలేదు. ఏం చేశాడు? ఒక దూతను పంపించాడు. ఒక దూతను పంపించి ఏం చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడండి? ఏం చెప్తున్నాడు? చదువుదాం ఒకసారి. నీవు పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగు, నీవు శుద్ధుడు అవుతావు అని అతనితో చెప్పుడు ఒక దూతను పంపెను. రాలే, గర్వంతో నిండిపోయి ఉన్నాడు. స్వస్థత పొందుకోవాలని ఒక ఆశతో వచ్చిన నయమాను గర్వాంతుడై ఏమాత్రం కూడా దిగకుండా, రథము దిగకుండా తను ఏం చేస్తాడంటే తన సైన్యాన్ని పంపించడం జరిగింది. కానీ ఎలీషా రాలేదండి. ఒక దూతను పంపించి యోర్దాను నదిలో ఎన్నిసార్లు మునగమన్నాడు? 7 మార్లు మునగమని ఎప్పుడైతే చెప్పాడో ఈ నయమానికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఎక్కడ లేని కోపం వచ్చేసింది. కట్టలు తెచ్చుకొని తన కోపాన్ని ఏం చేస్తాడంటే బయట పెడతా ఉన్నాడు. చదువుదాం. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయిందను అతడు నా యొద్దకు వచ్చి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగంలో ఉన్న తన స్థలం మీద ఆడించి కుష్ఠు రోగమును మాన్పునని నేను అనుకుంటుని. ఎవడంటాడండి? తన దేవుడైన యెహోవా. నా దేవుడు అని చెప్పుకోవడం లేదు. నా దేవుడి దగ్గరికి వచ్చాను, జీవము కలిగిన యేసయ్య దగ్గరికి వచ్చాను, నేను బాగుపడడానికి వచ్చానని తన మనసు ఏ మాత్రం కూడా ఇష్టపడట్లేదు. ఏమన్నాడు? తన దేవుడైన యెహోవా
తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి దైవ సేవకుని చెయ్యి తన రోగం మీద ఆడించాలని ఆశపడుతున్నాడు. దేనికోసం వచ్చాడు? రోగమును స్వస్థత పొందుకోవాలని వచ్చాడు. రోగం నుండి విముక్తి చెందాలని వచ్చాడు. ఈరోజు చాలా మంది దేవుని దగ్గరికి ఎటువంటి హృదయాలతో వస్తున్నారంటే, ఏదో బాగుపడితే బాగుండు నా జీవితం, ఒక కష్టం కొరకు లేకపోతే ఒక అనారోగ్యం నుండి బాగుపడడానికి దేవుని దగ్గరికి వస్తున్నారు. కానీ నిజముగా వారు మనసును మార్చుకోవడం దేవుని దగ్గరికి రావట్లేదు. ఒక పశ్చాత్తాపంతో కూడా హృదయంతో ఈరోజు చాలా మంది రావట్లేదు. ఈ నయమాను యొక్క మనసు ఎలా ఉందంటే, గర్వాంతుడై నీ దేవుడైన యెహోవా తన హృదయం ఏమాత్రం కూడా అంగీకరించడానికి ఇష్టపడటం లేదండి. తన మనస్సు దేవుని మీద నిలబడడానికి ఏమాత్రం కూడా ఇష్టపడటం లేదు. ఇదిగో తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి నా రోగం మీద ఆడించినట్లయితే బాగుపడుతుంది, నేను బాగుండేది, నేను బాగుపడతానే అని చెప్పి ఒక దురుద్దేశముతో అక్కడ అడుగుతున్నట్టుగా మనం. ఇంకా మనం కింద వచ్చిన చూస్తే ఒకసారి చదువుతాం. ఇంకా ఏమని చెప్తున్నాడండి? దమస్కునకులైన అభానాయును పర్పూరును ఇశ్రాయేలు దేశంలో నదుల కంటే శ్రేష్టమైనవి. ఇతనికి ఏముందో తెలుసా? తన దేశం మీద ఉన్న ఒక భక్తి కనబడతా ఉంది. అలాగే దేవతల మీద ఉన్న భక్తి కనబడుతుంది. తన దేశం యొక్క ప్రతిష్టతను పొగుడుతా ఉన్నాడు ఇక్కడ. ఇదిగో అభానాయును పర్పూర్ణ అనే ఒక 2 నదుల గురించి అక్కడ మాట్లాడుతా ఉన్నాడు. మా దేశంలో మరి శ్రేష్టమైన నదులు ఉన్నాయి. ఆ నదులలో నేను మునిగితే శుద్ధి నందలేనా అని అనుకొని రౌద్రుడై ఎదురు పెడతాడు. దేశభక్తులు చూపిస్తా ఉన్నాడండి. తన దేవతల మీద మమకారాన్ని చూపిస్తా ఉన్నాడు. గర్వాంతుడై ఏం చేస్తాడంటే రౌద్రముతో తిరిగి వెళ్ళిపోతాడు. ఈరోజు నేను గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన మనసు దేవుని మీద నిలబడాలి. ఈరోజు చాలా మంది దేవుని దగ్గరికి వస్తున్నారు కానీ ఏదో నామకార్థంగా దేవుని ఆరాధన చేస్తున్నారు. సరైన భక్తి అనేది వారి జీవితంలో కనబడట్లేదు. అందితే చుట్టూ అందకపోతే ఈరోజు లోక సంబంధమైన లోకాసులో పరిగెడుతున్నారు కానీ జీవం కలిగిన దేవుని సన్నిధిని ఆశ్రయించలేకపోతారు. ప్రభు ఈరోజు నీతో ఒక మాట మాట్లాడాడు. నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలి. నూతన సృష్టిగా మార్చబడాలంటే నీలో ఉన్న ప్రతి దానిలో విడిచిపెట్టేయాలి. వ్యర్థమైన ఆలోచనలు పక్కన పెట్టాలి. మోసపూరితమైన జీవితాన్ని పక్కన పెట్టేయాలి. అబద్ధపు మాటలు పక్కన పెట్టేయాలి. గర్వము కలిగించే హృదయం నీలో ఒక ఉన్నట్లయితే, ధనాపేక్ష కలిగి నాకు ధనం ఉంది కదా నేను ఏదైనా చేయగలనని గర్విష్ఠుడై నువ్వు జీవిస్తున్నావేమో, అందుకే నీ జీవితంలో కార్యం జరగట్లేదు. ఈ నయమాను తన సైన్యాన్ని, తనకున్న అధికారాన్ని, తనకున్న అధికార దాహంతో ఏం చేస్తాడంటే వెర్రవిగుతున్నాడు. మా ఇశ్రాయేలు, మా యొక్క దమస్కు దేశంలో లేకపోతే మా సిరియా దేశంలో నదులు లేవా అని తన దేశం యొక్క గొప్పతనాన్ని దైవజనులు మాట్లాడుతామని. ఈరోజు ఎంత గొప్పడైనా కావచ్చేమో, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నావేమో, ఎన్నో పేరు ప్రఖ్యాతులు గడించి ఉన్నావేమో, ఎన్నో మేడం ఇద్దరు నీకు ఉండొచ్చేమో, కానీ నీవు తగ్గించుకుని ఆ పాదాల దగ్గరికి వస్తేనే నీవు జయాన్ని కోరుకుంటావు. ఈరోజు చాలా మంది వాళ్ళ ఫలం మీద ఆధారపడుతున్నారండి, వాళ్ళ స్వనీతి మీద ఆధారపడుతున్నారు, అందుకే ఓడిపోతూ ఉంటారు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని మీద ఆధారపడగలిగి సర్వశక్తిమంతుడిని దేవుని వైపు నువ్వు చూడగలిగితే ఆయన అన్యాయం చేసే దేవుడు కానే కాదు. ఈరోజు మనం ఓడి పరిస్థితిలో ఉండొచ్చేమో, నష్టపోయిన స్థితిలో ఉండొచ్చేమో, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, దొరకట్లేదేమో ఏది కూడా నీకు, కన్నీళ్ళే అన్న పానములుగా పుచ్చుకున్నావేమో, అన్ని దారులు మూడబడి ఉండొచ్చేమో, భయము గుప్పెట్లను జీవిస్తున్నట్టు. కానీ ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఇక ఒక సమయం నీకు ఇవ్వబోతున్నాను, ఇక కొంతకాలము నేను మీతో ఉంటానని చెప్తున్నాడండి దేవుడు. ఇంకా అయిపోలేదు నీ జీవితంలో. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నువ్వు బాగుపడతావేమో,
నీ మనసును మార్చుకుంటామేమో, నీ జీవితాన్ని దేవుని వైపు త్రిప్పుకుంటామేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. వస్తావా? ఆయన సన్నిధికి వస్తావా? ఆయన పాదాలు పట్టుకుంటావా? ఆయన సన్నిధిలో దీన మనస్సు కలిగి దేవుని దగ్గర నువ్వు మోకరించినట్లయితే నా ప్రభు నీకు ఒక అవకాశం ఇస్తాను. ఈ రాజు ఎప్పుడైతే గర్వముతో నింపబడి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఆ దాసుడు మాట్లాడుతున్నాడండి 11వ వచనంలో. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినట్లా నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడము కమ్మల మాట దానికంటే మేలు కదా అని చెప్తాడు. తన దాసు తన దగ్గర ఉన్న ఒక వ్యక్తి వెంటనే మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆయన ఏమి అడగలేదు కదయ్యా, ఆయన నేను ఏదైనా మేలడిగితే నువ్వు చేయకుండా ఉంటావా? ఆయన కేవలం ఆ యోర్దాను నదిలో మునగమన్నాడు. యోర్దాను నది ఎలాంటిదంటే మురికి నీళ్ళండి. యోర్దాను నది ఎలాంటిది? మురికి నీళ్ళు. ఏమాత్రం కూడా అక్కడ మొలగడానికి అవకాశం లేని నది అది. అది మురికి నది. అక్కడ ఆ నదిలో ఏం చేస్తారంటే ఆ గొర్రెలను లేకపోతే ఎడ్లను మేకలను కడుక్కుంటూ ఉంటారు. అక్కడ ఒక మురికి నది లాంటిది. అటువంటి యోర్దాను నదిలో ఎలీషా ఏం చేయమన్నాడు? స్నానం చేయమన్నాడు. ఆయన అడిగింది కేవలం స్నానం చేయమంటున్నాడు కదా. ఒక్కసారి ఆలోచించవా? ఒకసారి ఆలోచించే. నీకున్న గర్వాన్ని పక్కన పెట్టేసాయి, నీకున్న అధికారాన్ని పక్కన పెట్టు. ఇదిగో మనం ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చామే, మనం ఇంత ప్రయాసపడి వచ్చామే. దేనికోసం? నువ్వు బాగుపడాలనే కదా, నువ్వు స్వస్థపరచబడాలనే కదా, నీ విముక్తి చెందాలనే కదా, నీ జీవితం మార్చబడాలనే కదా, నీ బ్రతుకు మార్చబడాలనే కదా, నీ జీవితం వెలిగించబడాలనే కదా. ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఎప్పుడైతే ఆ దాసుడు మాట్లాడుతున్నాడు 15వ వచనం ఒకసారి మనం చదువుదాం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుడి దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి అందున మరి ఒక దేవుడు లేడని. 9వ వచనంలో ఏమన్నాడండి? ఏమన్నాడు? నీ దేవుడు అన్నాడు. ఇప్పుడేమన్నాడు? ఇశ్రాయేలులో దేవుడైన యెహోవా, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప ఎవరు కూడా నన్ను బాగు చేయలేరని చెప్పి ఏం చేస్తున్నాడు? ఆ దాసుని దగ్గర నిలబడుతున్నాడండి. ఏమొచ్చేసింది? తగ్గింపు జీవితం వచ్చేసింది. అప్పుడు దాకా గర్విస్తా ఉన్నాడు, అప్పుడు దాకా ఎగిరెగిరి పడతా ఉన్నాడు, అప్పుడు దాకా తనకున్న అధికార దాహాన్ని బట్టి తన దేవతల యొక్క గొప్పతనాన్ని పూజిస్తా ఉన్నాడు. ముఖ్యంగా అక్కడ 4 దేవతలు ఉన్నాయి. ఒకటి రిమ్మోన్, రెండవదిగా అష్టోరోతు, మూడవదిగా బయలుదేవత, సూర్యదేవుడు, చంద్రుడు దేవుడు. ఇలాగా 5 దేవతలను వారు ఆరాధన చేస్తున్నారు. ప్రతిరోజు వారు దేవతలకు సాగిలపడుతూ ఉన్నాడు. అటువంటి నయమాను ఎప్పుడైతే తన హృదయం దేవునికి సమర్పించాడో నూతన శరీరంగా మారిపోయింది. అందుకే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12, 13 వచనాలను అక్కడ చదివితే ఒకసారి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా పాపమునకు లోనైన మీ శరీరము పాపమును ఏలనీయుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపబడి, అయితే మృతులలో నుండి సజీవమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి. హల్లెలూయా. ఎవరికి మనం నీతి సాధనాలుగా మారాలండి? దేవునికి. ఇక్కడ అంటున్నాడు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగించుకో.
అప్పటి వరకు తనకున్న అధికార దాహాన్ని బట్టి ధర్మించాడు. నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఇదిగో నా శరీరం మీద ఉన్న ఈ కుష్ఠరోగాన్ని, ఈ రోగం మీద నీ చెయ్యి అల్లాడించమని చెప్పి అధికార దాహముతో రథము దిగకుండా మాట్లాడుతున్న నయమాను ఎప్పుడైతే తన దాసుని మాటను విశ్వసించాడో వెంటనే తన జీవితాన్ని తన యొక్క గర్వాన్ని పక్కన పెట్టేసి, పాప సాధకమైన తన జీవితాన్ని పక్కన పెట్టేసేసి ఇప్పుడు ఎవరిని కోరుతున్నాడు తెలుసా? ఇశ్రాయేలు దేవుడిని కనపరుస్తున్నాడు. మన హృదయాలు నీతి సాధనాలుగా మారాలని దేవుడు కోరుతున్నాడు. ఎవరైతే దేవుని నీతిని ధరించుకుంటారో వారు ఎప్పుడు కూడా దేవుని కుమారులుగా కుమార్తెలుగా గెలవడం. ఈ రోజు నీకు ఇచ్చిన ఈ దేహాన్ని ఎవరి కొరకు వాడాలో తెలుసా? దేవుని కొరకు వాడుతున్నావా? దేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడండి. ఈ రోజు భూ ప్రపంచం మీద మనం ఆలోచన చేస్తే దేవుని చేత ఎంతో మంది దేవుని ఆరాధించలేకపోతున్నారు. దేవుడు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు కలగజేసిన మంచి వసతులను బట్టి దేవుడిని ఆరాధించకుండా వాళ్ళు భ్రష్టులైపోయి జీవిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి అవకాశం లేక ఎంతో మంది అరణ్యంలో, చెట్లలో, పుట్లలో దాక్కుని భయము గుప్పెట్లో బ్రతుకుతూ దేవుని ఆరాధన చేస్తా ఉన్నారు. కానీ ఈరోజు నీకు నాకు దేవుడు ఎంతో అవకాశం ఇచ్చాడు. మన జీవితం పాపానికి దాసోహంగా చేసుకోబడుతుంది. మనం ఒకసారి దేవుని రక్తం చేత కడగబడి తిరిగి వచ్చిన తర్వాత కుక్క తన వాంతుకు తిరిగినట్టుగా మరలా మనం ఆ పాపంలో పడిపోకూడదు. మరలా అదే బురదలో పొరలకూడదు. మనం ఇంకా శరీర సంబంధమైన ఆలోచనలు నీ హృదయంలో రానికూడదు. శరీర సంబంధమైన కోరికలు నీ హృదయంలో ఉండకూడదు. ఇంకా తాగుతున్నావేమో, ఇంకా దుఃఖాలు, ఇంకా పాలు పరాకులు తిరుగుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, వ్యర్థమైన ఆలోచన చేస్తూ, విభిచారమైన ఆత్మతో జీవిస్తున్నావేమో. ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు, అవన్నీ కూడా విడిచిపెట్టాలంటాడు. ఈరోజు నూతన నవీన స్వభావాన్ని ధరించుకోండి. ఈ నయమాను యొక్క శరీరం నూతనంగా మార్చబడడానికి ప్రయత్నం చేస్తుంది. తన శరీరం మారిపోతా ఉంది. పసి పిల్ల దేహం వలె. ఒకరు నయమాను యొక్క జీవితాన్ని కానీ మనం గమనిస్తే, ఒకరు నయమాను వయస్సు 50 సంవత్సరాల వయసు అనుకుందాం ఉదాహరణకి. కానీ అతని దేహం ఎలా మారిందండి? పసి పిల్ల దేహం వలె మారింది. ఒక పసి పిల్ల శరీరం వలె మారిపోయింది. ఎప్పుడో తెలుసా? తన హృదయాన్ని దేవుడికి అప్పగించినప్పుడు. ఈ రోజు నీ హృదయాన్ని దేవుడికి అప్పగిస్తున్నావా? 6 దినాలు దేవుడు కష్టపడి 7వ దినం విశ్రాంతి దినం దేవుడికి ఇవ్వమని చెప్తున్నాడు. ఇస్తున్నావా? 10 గంటలకి ఆగనంటే ఈరోజు చాలా మంది ఎలా వస్తున్నారు తెలుసా? 11 గంటలకు వచ్చేవాళ్ళు అనుకున్నారు, 12 గంటలకు వచ్చేవాళ్ళు అనుకున్నారు. మీరు కాదు, కొంతమంది లోకంలో దేవుని సన్నిధికి రావడానికి కూడా వారికి సమయము దొరకట్లేదండి. నా మాటలు జాగ్రత్తగా వినాలి. ఈ ఉదయకాలంలో దేవుడు ఇచ్చిన కృపను ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు నాకు మంచి కుటుంబాలను దేవుడు ఇచ్చాడు, మంచి జీవితాన్ని మనకి ఇచ్చాడు. ఈ జీవితాన్ని దేవుడికి సమర్పించగలుగుతున్నావా? లేకపోతే ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా నీ అవయము దేవుని కొరకు వాడబడాల్సింది పోయి పాపానికి, దుర్నీతికి, అసూయకు, ధనాపేక్షకు నువ్వు వాడబడుతున్నావేమో ఒక్కసారి ఆలోచించి. మన మాట ఇక్కడ పోతాం చూడండి. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం అంటున్నాడు, ఎలీషా యెహోవా సన్నిధిని నేను నిలిచి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నీవేమీ తీసుకోను అని చెప్పి నయమాను అతను ఎంతో బతిమాలను. అతడు ఎప్పుడైతే నూతన శరీరంగా మారిపోయింది. 9వ వచనంలో మనం చదివినప్పుడు గర్విస్తూ ఉన్నాడు, రథాన్ని దిగి రావడం లేదు. 11వ వచనంలో మనం చదివినప్పుడు తన దేవుడైన యెహోవా అని మాట్లాడుతున్న ఈ నయమాను ఏం చేస్తున్నాడు తెలుసా? 15వ వచనం వచ్చేసరికి తన హృదయం దేవునికి సమర్పించి బహుమతులను తీసుకొస్తున్నాడు, కానుకలను సమర్పిస్తున్నాడు, దేవునికి కానుకలు సమర్పిస్తున్నాడు. ఆయన చేసిన మేలుని బట్టి దేవునికి ఇచ్చేవాడుకో. నీ సమయాన్ని ఇస్తున్నావా? నీ బలాన్ని దేవునికి ఇస్తున్నావా?
దేవుని సన్నిధిలో ఆయన మందిరంలో ప్రతిష్టాపనలు, ప్రథమ ఫలములు, దశమ భాగాలు దేవునికి తీసుకొచ్చి సమర్పించేవాడుగా ఉన్నామనేది ఒకసారి ఆలోచించి, ఈ నయమాను దేవుని చేత స్వస్థత పొందుకున్న తర్వాత కానుకలు తీసుకొస్తున్నారు. మన జీవితంలో ఎన్నో స్వస్థత కార్యాలు జరిగినాయి, ఎన్నో మొక్కుబడులు చేస్తున్నాం. ప్రభా ఇదిగో నా జీవితంలో ఇది జరిగితే నీకు అందిస్తాను ప్రభా. ఏమైపోయింది? ఆ వడపడిక ఏమైపోయింది? ఆ దేవునితో చేసుకున్న తీర్మానం ఏమైపోయింది? ఆ దేవునితో చేసుకున్న ఆ యొక్క నిబంధన ఏమైపోయింది? ఒకసారి ఆలోచించే. నయమాను దేవునికి లోపడుతూ ఉన్నాడండి. గర్వాంగుడైన తన జీవితాన్ని దేవుని మాటను ఎప్పుడైతే లోపడ్డాడో దేవుని సన్నిధిలో కానుకలు తీసుకొచ్చి సమర్పిస్తున్నాడు. ఏది తీసుకోవడం లేదండి. ఎందుకు నాకేమి వద్దు, ఇదిగో నాకు కొంచెం మట్టి ఇమ్మన్నాడు. మట్టి ఇమ్మన్నాడు. ఆ అంశాల గురించి మనకు అవసరం లేదు. కానీ నయమానులో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే నూతన శరీరంగా మారిపోతున్నాడు. రెండో లక్షణం ఏంటంటే చూడగా ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక నయమానులో ఉన్న రెండో లక్షణం, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు. ఆ కాలం అయితే మీరు దేవుని ఎరుగని వారి నిజములకు దేవుడు కాని వారికి దాసులైంది. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైన నిష్ప్రయోజనములైన మూల పాఠము తత్తు మరలా తిరుగనేలా మునుపెట్టువలే మరణ వాటికి దాసులై ఉండ ఘోరనేలా. ఎక్కడ తిరగకూడదండి? పాపం వైపు, విగ్రహం వైపు, విగ్రహారాధన వైపు మనం ఏం చేయకూడదు? తిరగకూడదు, తిరగకూడదు. అటువంటి ఆలోచన వైపు మనం తిరగకుండా ఎవరి వైపు మనం తిరగాలండి? జీవము కలిగిన దేవుడి వైపు తిరగాలి. అప్పటి వరకు పాప సంబంధమైన ఆలోచన కలిగిన ఈ నయమాను వెంటనే దేవుడి వైపు తిరిగాడు. తన జీవితంలో దేవుడంటే ఎవరో తెలియని నయమాను, తన దేశంలో విగ్రహాలను పూజిస్తున్న నయమాను వెంటనే ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడిని నమ్ముతున్నాడు. నమ్మడమే కాదు, బలమైన విశ్వాసం కలిగి జీవిస్తున్నాడు. విశ్వాసం కలిగి జీవిస్తా ఉన్నాడు. తన యొక్క నూతన మార్గాన్ని 17వ వచనం మనం చదివింది. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలులైనను మరి ఏ పని అయినను ఇతర మన దేవతలకు నేను అప్పగింపను. 2 కంచెల గాడిదలను మోయపాటి మన్ను నీ దాసుడైన నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మృత్యుటకు రిమ్మోనుకుడు వచ్చిన చేతుల మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోనుకుడు నమస్కారం చేసినలా రిమ్మోనుకుడులో నేను నమస్కారం చేసిన సంగతులను వచ్చి యెహోవా నీ దాసుడైన నన్ను క్షమించుగాకని నయమాను చెప్పగా ఏం చేస్తున్నాడండి? ఒప్పుకుంటా ఉన్నాడు. తన జీవితాన్ని ఒప్పుకుంటున్నాడు. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏ రిమ్మోను దేవతను, ఏ అష్టోరతు దేవతను, ఏ బైబిల్ దేవతను, ఏ సూర్య దేవుడికి, చంద్ర దేవుడికి మొక్కాడు, ఆ దేవుడు ఆ దేవతలన్నీ కూడా వృధాని తెలుసుకుంటా ఉన్నాడు. వృధాని తెలుసుకుని ఎవరి దగ్గర సాగిలపడుతున్నాడు తెలుసా? ఎలీషా కాళ్ళ దగ్గర సాగిలపడతాడు. ఎలీషా కాళ్ళ దగ్గర సాగిలపడి నమస్కారం చేసి నన్ను క్షమించము అని చెప్పి జీవము కలిగిన దేవుడిని ఏం చేస్తున్నాడండి? ఆరాధన చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో జీవం కలిగిన దేవుడిని ఆరాధించే వారి జీవితాలు ఎలా ఉంటాయి తెలుసా? ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆశీర్వాదకరంగా ఉంటాయి. శాశ్వత జీవమును వారు పొందుకుంటారండి. ఒకప్పుడు గర్వాంగుడైన నయమాను ఎప్పుడైతే దేవుని పాదాల చెంత మోకరించి ఈరోజు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇశ్రాయేలు దేవుడే నా దేవుడు. ఇశ్రాయేలులో అటువంటి దేవుడు ఎవరు కూడా లేరు, అటువంటి ప్రవక్త ఎవరు కూడా లేరు అని చెప్పి సాక్ష్యమిస్తున్నాడు. నమస్కారం చేస్తున్నాడు, సాగిలపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్య కూడా భయంకరమైన ధనాపేక్ష కలిగిన జక్కయ్య ప్రభు ఎప్పుడైతే ఆ మేడు చెట్ట కిందకు వచ్చాడు, జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది దిగిరా అంటాడు. సొలొమోను అంటాడండి, నీతిమంతుడంట తన పొరుగు వానికి మార్గమును చూపిస్తున్నాడు. ఆ చిన్నది, ఆ బానిసైన చిన్నది తన
జీవితాన్ని నేను బానిసను కదా అని చెప్పి ఊరుకోలేదు, కానీ తన యజమానుని ఎవరి వైపు నడిపిస్తా ఉంది? దేవుని వైపు నడిపిస్తుంది. ఈ రోజు దేవుడు నీకు బలం ఇచ్చాడు, ఈ రోజు దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు. ఎంతమంది నడిపించే ఒక్కసారి ఆలోచించే. వాళ్ళని నడిపించకపోయినట్లయితే ఈరోజు దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ చిన్నది ఏ విధంగా అయితే తన యజమానిని స్వస్థత కొరకు ప్రయత్నం చేసిందో, మనము కూడా మరలా దేవుని సన్నిధిలో నూతనంగా ఆయనతో జన్మిద్దాం. పాత జీవితాన్ని విడిచిపెడదాం, అబద్ధాలను విడిచిపెడదాం, మోసకరమైన జీవితాన్ని విడిచిపెట్టేద్దాం. దేవుని సన్నిధిలో దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుని కొరకు ఈ చివరి దినాలు, ఈ అపాయకరమైన దినాలు, నశించిపోతున్న ఆత్మల కొరకు ఇంకా భారము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. కనుక నయమాను ఏ విధంగా అయితే తన గర్వాన్ని విడిచిపెట్టి దేవుడిని ధరించి 7 విషయాలు తన జీవితంలో పొందుకున్నాడండి. ఒకటి నూతన శరీరం, పసిపిల్ల దేహం అనే తన దేహం మారిపోయింది. మరొకటి దేవుడిని నమ్ముతున్నాడు, ఆయన నామాన్ని గట్టిగా పట్టుకున్నాడు. 3వదిగా విశ్వాసం ఉంచాడు. 4వదిగా నూతన మార్గం వైపు తిరగబడ్డాడు. 5వదిగా తన బ్రతుకును మార్చేసుకున్నాడు. 6వదిగా బలులను అర్పిస్తా ఉన్నాడు. 7వదిగా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. ఎలీషా దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తా ఉన్నాడు. ఇదిగో ఇప్పటి వరకు రిమ్మోను గుడిలో నమస్కారం చేశాను. ఇదిగో నీవు సేవిస్తున్న దేవుడే గొప్పవాడు, ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు, ఆయన మహామహిమ కలిగిన దేవుడిని. ఎలీషా పాదాల దగ్గరికి వచ్చి ప్రభువును స్తుతిస్తూ సాగిలపడుతున్నాడు. ఈరోజు మనము కూడా ఆయన పాదాల చెంత సాగిలపడతాం. ఇంకా నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి, వాటన్నిటి కోసం భారం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమె తరలో వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. తరలో వచ్చుదాం. ఒక్కసారి నయమాను జీవితాన్ని దేవుడు నీకు చూపిస్తున్నాడు. ఒక గర్వాముడైన నయమాను దేవుని మాటలలో ఒకప్పుడు కనీసం రథము కూడా దిగి రావడం లేదు. తనకున్న అధికార దాహమును బట్టి ఎలీషా